అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రొయ్యల కూరని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది కోకోనట్ ప్రాన్ కర్రీ. దీంట్లో వెరైటీ ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? దీంట్లో మనం కొబ్బరి బోండంలో ఉండే నీళ్ళని యూజ్ చేసి ఈ రొయ్యల కూరని చేయబోతున్నాం. ఆ సర్వ్ చేసేది కూడా మనం ఈ లేత కొబ్బరి బోండంలో పెట్టి సర్వ్ చేయబోతున్నాం. సో ఇది చాలా వెరైటీగా ఉంటుంది. రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక మసాలా పేస్ట్ని తయారు చేయబోతున్నాను. ఈ కర్రీలో ఫ్లేవర్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఒక మిక్సర్ జార్లో తరిగిన 5 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక అల్లం ముక్క, 5 చిన్న ఉల్లిపాయలు, తరిగిన 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, ఇది ఆప్షనల్, కొన్ని నీళ్లు పోసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 250 గ్రాములు పొట్టు తీసిన రొయ్యల్ని తీసుకుంటున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి రొయ్యలకి ఇదంతా బాగా పట్టేట్టు కలపాలి. వీటిని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాంటి సాస్ పాన్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను. నూనె కొద్దిగా కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని వేయాలి. ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారాయి. ఇందులో నేను ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఆ తర్వాత తరిగిన 2 టొమాటోల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించాలి. టొమాటోలు మగ్గిన తర్వాత 1.5 కప్పుల లేత కొబ్బరి బోండం నీళ్ళని ఇందులో పోయాలి. ఈ మసాలాని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గ్రేవీలో పచ్చి వాసన పోయి నూనె కూడా పైకి తేలుతుంది. ఈ పాయింట్లో మ్యారినేట్ చేసిన రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి రొయ్యల్ని ఒక 5-6 నిమిషాల పాటు గ్రేవీతో కలిపి కుక్ చేయాలి. ఈ కర్రీని వెంటనే కొబ్బరి బోండంలో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని ప్లేసెస్లో ఈ కర్రీని కొబ్బరి బొండంలోనే పెట్టి కుక్ చేస్తారు. అయితే ఇది ఒక ఈజీ మెథడ్ అనమాట. ఈ కర్రీని వేడిగా ఉన్నప్పుడే లేత కొబ్బరి బొండంలో పెట్టి మీరు సర్వ్ చేస్తే ఆ కొబ్బరి ఫ్లేవర్స్ కూడా కూరకు బాగా పడుతుంది. సో ఈ కోకోనట్ ఫ్లేవర్స్తో చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసి ఈ కర్రీని మీరు ఎంజాయ్ చేయండి.